హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే బెల్లం పాయసాన్ని ఈరోజు చూపిస్తున్నాను. ఈ పాయసం అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఎప్పుడు సేమియా పాయసం చేసినా నేనైతే ఇలా బెల్లంతోనే తయారు చేస్తాను. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి 3/4 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. అలాగే ఒక 1/2 లీటరు నీళ్లు వేసుకోవాలి. మనకి పాయసం ఉడికి చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నేను. ఇవి నేను నానబెట్టలేదండి, చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతాయి. పాయసం అంటే సగ్గుబియ్యం కంపల్సరీ వేయాలండి. అలా వేస్తేనే పాయసం టేస్ట్ బాగుంటుంది. ఇది లేకుండా అయితే నేను ఎప్పుడు పాయసాన్ని చేయను. ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి. మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. మీరు ఒకవేళ దేవుడికి పెట్టేటట్టయితే ఆవు నెయ్యి వేసుకోండి. నేను మామూలు నెయ్యి వేసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు, కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు వేసుకుంటున్నానండి. నేను వీటిని కడిగి వేసుకుంటున్నాను. ఈ కిస్మిస్లు మనకి పొంగి ఉబ్బుతాయి కదండి, బూరెలు పొంగినట్టు పొంగుతాయి. అలా అయ్యేంత వరకు వీటిని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఇవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు సేమియా తీసుకుని వేయించుకోవాలండి. 1 కప్పు అయితే సరిపోతాయి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదండి, కొంచెం ఎర్రగా వేగితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా ఎర్రగా వేగితే సరిపోతాయి. మరి వేగకపోయినా బాగోవు, అలా అని మరి ఎక్కువగా వేగిపోయినా బాగోవు. ఇలా ఎర్రగా వేగిన వీటిని మనం సగ్గుబియ్యం ఉడుకుతున్న పాలు ఉన్నాయి కదండి, ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఈ సేమియా మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవి మనకి ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతాయండి. 5 నిమిషాలకు మనకి ఈ సేమియా అనేది ఉడికిపోతుందన్నమాట. అప్పటి వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను మీకు ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, సేమియా అనేది మంచిగా ఉడికింది. మనం చేతితోటి పట్టుకొని చూస్తే పలుకు లేకుండా ఇలా ముక్క అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా ముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 3/4 కప్పు బెల్లాన్ని ముందు వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు బెల్లాన్ని వేసేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. లేదు అంటే మీ తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవచ్చు. నాకైతే 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బెల్లం మంచిదైతే పాలు విరగకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మొత్తం కరిగిపోయింది బెల్లం. చాలామంది పాయసం అంటే సగ్గుబియ్యం లేకుండా ఓన్లీ సేమియాతో కూడా చేస్తారు. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఇలా సగ్గుబియ్యం వేసుకునే సేమియాని చేస్తానండి. అది కూడా నేను ఎక్కువ బెల్లంతోనే చేస్తానన్నమాట. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఒకవేళ మీకు చల్లారిన తర్వాత కూడా ఇంకా లూజ్గా ఉండాలి అంటే కనుక కప్పు సేమియా బదులు అరకప్పు సేమియాని తీసుకోండి, సరిపోతుంది. మాకైతే ఇలా చిక్కగా ఉండాలి. దీనిపైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నానండి. ఈ పాయసం చాలా కమ్మగా, చాలా రుచిగా బాగుంటుందండి. మా ఇంట్లో అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ బెల్లం పాయసం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.